కుంభరాశి వారికి దేవగురువైనటువంటి బృహస్పతి జూన్ 2వ తారీఖు దగ్గర నుండి 6వ స్థానమందు సువర్ణమూర్తిగా సంచరించబోతూ ఉన్నారు. ఇక్కడ 6వ స్థానము శత్రుస్థానము, రోగస్థానము, రుణస్థానము అన్నారు. ముఖ్యంగా ఇక్కడ ఏం చేస్తుంది, 6వ స్థానంలో ఉండేటువంటి గురువు కొంత ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఏ విధంగానో 5వ స్థానంలో ఉండేటువంటి గురువు ఏ ఫలితాన్ని ఇచ్చారు, అర్ధలాభం, తదైశ్వర్యం, స్వకర్మ రతిహర్షితం అన్నారు. అంటే ఆయన చాలా మంచి శుభ ఫలితాన్ని ఇచ్చారు. ఇక్కడ 6వ స్థానమందు స్వజనైర్దూషణం చేయవ షష్ఠస్థానగతే గురువు అన్నారు. 6వ స్థానమందు ఉండేటువంటి గురుగ్రహం వల్ల సొంత బంధువులు ధారాపుత్ర విరోధస్య స్వజనే కలహస్తదా అన్నారు. ఇక్కడ ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. 6వ స్థానం శత్రుస్థానమే, రుణస్థానమే, రోగస్థానమే అయినప్పుడు గురు దృష్టి ఎక్కడ పడుతుంది, 12 మీద పడుతుంది, 3 మీద పడుతూ ఉంటుంది, అలాగే 9వ స్థానం మీద పడుతూ ఉంటుంది ఈ గోచారంలో. అప్పుడు ఏమవుతుంది, ధారాపుత్ర విరోధస్య, కట్టుకున్నటువంటి వాళ్ళు, మీకు పుట్టినటువంటి వాళ్ళు, మీతో కలిసి పుట్టినటువంటి వాళ్ళు, అంటే ఇక్కడ జీవిత భాగస్వామి, సంతానము, తోబుట్టువులు వెళ్ళి అందరూ విరోధం అయిపోతారని చెప్పాడు. మీ ఆత్మబంధువులు, మీ స్వజనులు, మీ మిత్రులు, మీ సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వారితోటి తగువులు వస్తాయని చెప్పాడు. శత్రువుల యొక్క సంఖ్య పెరుగుతుంది, రుణబాధలు పెరుగుతాయి, అలాగే రోగబాధలు పెరుగుతాయి అన్నాడు. దీర్ఘకాలికంగా వచ్చేటువంటి వంశపారంపర్యంగా వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి అని చెప్పి శాస్త్రంలో చెప్పబడి ఉన్నది. అలాగే 12వ స్థానానికి గురు దృష్టి, దానివల్ల సుఖం ఉండదు, నిద్ర ఉండదు, శారీరక శ్రమ, అలసట అధికంగా ఉంటాయని చెప్పాడు. అలాగే పూర్వపుణ్యం తగ్గిపోతూ ఉంటుంది. ఈ గురుడు 6వ స్థానంలో ఉన్నప్పుడు పుణ్య సముపార్జన చేయలేకపోతాడు, కనీసం గుడికి వెళ్ళలేకపోతారు కుంభరాశి వారు, దేవుడికి దండం పెట్టలేకపోతారు, అనుష్ఠానం చేయలేకపోతారు, ఏకాగ్రత ఉండదు, చేయడానికి అసలు సావకాశమే ఉండనివ్వడు ఆయన. కాబట్టి ఇక్కడ ఏలినాటి శని కూడా కొంత విపరీతంగా ఉన్నప్పుడు, జన్మ రాహు ఉన్నప్పుడు, గురుబలం లేనప్పుడు, 3 దీర్ఘ సంచార గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నప్పుడు అరటిపండు తిన్నా పన్నీరిగిపోతుందని చెప్పారు. కాబట్టి దగ్గర పెట్టుకోవాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఇటువంటి సందర్భాల్లో ఎటువంటి సాహసోపేతమైనటువంటి చర్యలు చేయకూడదు, ఎవరిని నమ్మి రూపాయి ఇవ్వకూడదు, ఎక్కడ పెట్టుబడి పెట్టకూడదు. మీ దగ్గర బాగా డబ్బు ఎక్కువైపోతే దాన్ని ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, లేకపోతే మీ డబ్బు అలాగే అకౌంట్లో ఉంచేసుకోవాలి తప్పితే ఏది చేయకూడదు. ఏం చేసినా కలిసి రాదు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఊరికితే ఉత్తి పుణ్యాన తగువులు వస్తూ ఉంటాయి, పక్కవాడితోటి తగువులు వస్తూ ఉంటాయి, తోటి ఉద్యోగస్తుడితో